నమస్తే, వెల్కమ్ టు స్టార్ ట్రక్. ప్రస్తుతం అంతా పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే రమా. ఐ షుడ్ సే వెల్కమ్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ మనసులో ఉన్న సంకల్పాలన్నీ బాబా దయ వల్ల నిజం కావాలి. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. 1 సెకండ్ మేడం. ఇన్ జనరల్గా ఫ్యామిలీలో చాలా గొడవలు అవుతుంటాయి, ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్కి ఎక్కువగా రిపీటెడ్గా అసలు ఏ పట్టాన ఒక్క మాట కూడా వాళ్ళకిద్దరికి పొంతన కుదరకుండా రిపీటెడ్గా చిన్న చిన్న విషయాలకి కూడా గొడవలు ఇరిటేటింగ్గా ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళు ముఖ్యంగా ఇంట్లో చెక్ చేసుకోవాల్సింది వాస్తు పరంగా ఏమన్నా ఉంటుందా, లేకపోతే జాతకం పరంగా ఏదైనా ఉంటుంది, ఏంటి అసలు ప్రాబ్లం అంత గొడవలు రావడానికి రిపీటెడ్గా? చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ లైక్ 2 different individuals కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. అంతే కదా. సో వాళ్ళు ఇద్దరు 2 సెపరేట్ ఫ్యామిలీస్లో పెరుగుతారు, సెపరేట్ ఎన్వైరన్మెంట్స్లో పెరుగుతారు, సెపరేట్ పద్ధతులతో పెరుగుతారు, సెపరేట్ ఆనవాయితీలతో పెరుగుతారు. సో ఒక 25-30 సంవత్సరాలు రకరకాల ఎన్వైరన్మెంట్స్లో ఉండి ఒకేసారి ఒక అంబ్రెల్లా కిందకి, పెళ్ళి అనే అంబ్రెల్లా కిందకి వచ్చేసి ఒకేసారి వీళ్ళు వాళ్ళది వాళ్ళు వీళ్ళది పుచ్చేసుకోవాలి అని అంటే అక్కడ వస్తుంది ప్రాబ్లం. అంటే అక్కడ యాక్చువల్లీ ఇట్స్ లైక్ అ కల్చర్ షాక్. కల్చరే మారక్కర్లేదు, ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ కల్చరల్ షాక్. అంతే కదా. ఫ్యామిలీ ట్రెడిషనల్ షాక్, ఫ్యామిలీ కల్చరల్ షాక్, ఇలాంటివి అవుతూ ఉంటాయి. ఇలాంటివి అయినప్పుడు ఫస్ట్ థింగ్ ముఖ్యంగా జనరల్గా ఎప్పుడైనా సరే ఒక పెళ్ళి అనే బంధంలోకి ఎవరైనా ఇద్దరు వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ జాతకాలు కలిసాయా లేదా అనేది చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది మాత్రం నేను ఇది నా స్కూల్ ఆఫ్ ఫిలాసఫీలో నేను నా రీసెర్చ్లో నేను చాలా కేసెస్ చూసి చేసిన రీసెర్చ్లో తేలింది ఇది. ఇట్స్ లైక్ అంటే జాతకాలు చూడకుండా పెళ్ళిళ్ళు నిలవ్వా అంటే ఒకప్పుడు విషయం వేరు, ఒకప్పుడు తరం వేరు, ఒకప్పుడు జనరేషన్ వేరు, ఒకప్పుడు థాట్స్ వేరు, ఆ లైఫ్ స్టైల్ వేరు, టోటల్గా వేరు. అది ఆ నిదానానికి వాళ్ళకి సరిపోయేది. అవును. ఇప్పుడు ఏంటంటే నిదానం తక్కువ, పరుగులు ఎక్కువ, ప్రెషర్స్ ఎక్కువ. ఇంట్లో జనం ఎంతమందో దట్ ఇంటూ మల్టిప్లైడ్ బై 10 విష్ లిస్ట్ ఉంటుంది. సో ఇంత ప్రెషర్స్లో ఉండే ఆ ఇద్దరి ప్రాణాలు ఇన్ జనరల్ నిప్పు మీద పెంకలాగే ఉంటాయి. సో ఆ పెంక మీద చపాతీ కాలుతోందా ఉప్పు కాలుతోందా అనేది ఎవరికి తెలియదు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే జనరల్గా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే జాతకాలన్నీ చక్కగా కలిశాయని అనుకుంటూ, డిస్క్లైమర్, అది కనుక బాగుంది అని అనిపిస్తే వెరీ గుడ్. అప్పుడు ఏ తుఫాన్ వచ్చినా ఎన్ని సంవత్సరాలైనా ఏమీ అవదు, ధ్వజస్తంభమే, దాన్ని ఎవడు కలపలేడు. అవి మన దాటికి తట్టుకోలేక వెళ్ళిపోవడమే. ధ్వజస్తంభానికి ఏం అంటే ధ్వజస్తంభంతో పోలుస్తున్నానని కాదు, బట్ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ మీద నాకున్న భక్తి అటువంటిది. ఇక్కడ ఏమవుతుందంటే అది కాకుండా వాస్తుపరంగా కూడా ఒక్కొక్కసారి బెడ్రూమ్స్ కూడా జనరల్గా ఎప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది కాబట్టి మాస్టర్ బెడ్రూమ్స్ జనరల్గా సౌత్ వెస్ట్లో ఇచ్చేసి కూర్చుంటారు. సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్ జనరల్గా మాస్టర్ బెడ్రూమ్స్ ఇచ్చేస్తారు. అదే బెడ్రూమ్స్ అయితే ఇచ్చేస్తారు, ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి స్మాల్ బెడ్రూమ్, రకరకాల బెడ్రూమ్లు. ఒక్కొక్కసారి సౌత్ ఈస్ట్లో కూడా బెడ్రూమ్స్ వస్తాయి. సౌత్ ఈస్ట్ అగ్ని దిశలో కూడా బెడ్రూమ్స్ వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. అవి కూడా చూసాం మేము, నా ప్యానల్ కూడా చూసింది. సో ఈ సౌత్ ఈస్ట్లో ఎప్పుడైతే బెడ్రూమ్స్ వస్తాయో అగ్ని దిశలో ఏమవుతుంది, ఆగ్నేయం మూల కానీ ఆగ్నేయం దిశలో జనరల్గా అగ్ని ప్రజ్వలింపజేసే ఇదిలో అక్కడ ఏమవ్వాలి, జనరల్గా ఏదైనా కుకింగ్ యాక్టివిటీ కానివ్వండి, ఏదైనా ఉడకబెట్టే యాక్టివిటీ కానివ్వండి, ఏదైనా ఐ మీన్ మన ఫుడ్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ జనరల్గా ఆగ్నేయం మూల కిచెన్ ఉండాలని చెప్తాం. ఆగ్నేయ మూల ఎక్కడైతే ఫైర్ ఎలిమెంట్ ఉందో ఆ ఫైర్ ఎలిమెంట్ ఉన్న ప్లేస్లో ఎక్కడైతే కామ్ అండ్ కూల్ అండ్ పీస్ ఉండాలో అక్కడ ఈ బెడ్రూమ్ని తీసుకెళ్ళి పడేస్తే వీళ్ళిద్దరూ వెళ్ళి అక్కడ పడుకుంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉండేది అగ్ని మాత్రమే. ఓకే, అది లేకుండా చూసుకోండి. దీనికి టెంపరీ సొల్యూషన్స్ లేవండి, లేవు. టెంపరీ సొల్యూషన్స్ లేవు, పర్మనెంట్ సొల్యూషనే ఉంటుంది, లైక్ షిఫ్టింగ్ ది బెడ్రూమ్. అంతే. ఎందుకంటే ఎంత టెంపరీ సొల్యూషన్స్ మేము వచ్చి చేసినా కూడా, మేము వచ్చినా పర్మనెంట్ సొల్యూషనే చేసేస్తాను నేను, వేరే విషయం. టెంపరీ సొల్యూషన్ చేసినా కూడా ఏమవుతుందంటే అది కొంతకాలం తగ్గుతుంది, మళ్ళీ కొంతకాలం పెరుగుతుంది, కొంతకాలం మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, మీకు ఉండదు. అది ఇట్స్ నాట్ అ నైస్ థింగ్ టు డూ. సో అందుకని అలా వద్దు. అలా కాకుండా ఆ సౌత్ ఈస్ట్ ఆస్పెక్ట్స్లో కూడా బట్ చూపించుకునే ముందు కూడా ఈ లోపుగా ఎవరన్నా ఈ వీడియో చూసి అవునండి మేము కూడా సౌత్ ఈస్ట్లోనే పడుకుంటున్నాం అనుకుంటే
మేము ఇచ్చే పర్మనెంట్ సొల్యూషన్ తీసుకునే ముందు ఈ లోపుగా ఒక మందు బిళ్ళ ఇచ్చేస్తాను. ఆ మందు బిళ్ళ ఏంటి అంటే టెంపరీ రోజ్ క్వార్ట్స్ క్రిస్టల్ అనేది రా ఫామ్లో మీకు దొరుకుతుంది. మా ఆఫీస్ నుంచి అయినా తీసుకోవచ్చు, లేదా మీరు చక్కగా మీరు ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు. మీకు నమ్మకం ఉన్న చోట తీసుకోండి. మంచి క్రిస్టల్స్ తీసుకోండి. ప్లాస్టిక్ క్రిస్టల్స్, ఫేక్ క్రిస్టల్స్, ట్రాన్స్పరెంట్ క్రిస్టల్స్, రోజ్ క్వార్ట్స్ పెయింటెడ్ క్రిస్టల్స్, రకరకాలు. అది మీరు టెస్ట్ చేయగలిగితే మీ నేకెడ్ ఐతో వెరీ గుడ్. మీరు టెస్ట్ చేయలేకపోతే యూ కెన్ పర్చేస్ దెమ్ ఫ్రమ్ మై ఆఫీస్ ఆన్ ద డిస్ప్లేడ్ నంబర్స్. రోజ్ క్వార్ట్స్ రా ఫామ్లో మీ ఇష్యూని బట్టి ఆ ప్రపోర్షన్ సైజ్ మేము చెప్పేస్తాము. అది మీ కపుల్ బెడ్ సైడ్ పెట్టేసుకోండి. ఓకే, పెట్టేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన మేనిఫెస్టేషన్ ఎఫర్మేషన్స్ నేను నేర్పించేస్తాను. అవి మీరు చేసేసేయండి. యూ విల్ బి టెంపరీలీ అట్లీస్ట్ 70% రిలీవ్డ్. ఓకే, ఆ 30% ఇండివిజువల్ కరెక్షన్ అవసరం ఉంటుంది, ఫిజికల్ కరెక్షన్. ఆ ఫిజికల్ కరెక్షన్ చేయించుకునే లోపు 70% కనీసం మీరు ప్రశాంతంగా హాయిగా చక్కగా చిలకా గోరింకల్లా ఉండడానికి తోడ్పడుతుంది ఈ రెమెడీ. ఓకే, పర్మనెంట్గా కావాలనుకుంటే మీరు అన్నట్టుగా షిఫ్ట్ చేసుకోవాలి. హౌస్ షిఫ్ట్ చేసుకోవక్కర్లేదు తల్లి, బెడ్రూమ్ షిఫ్ట్ చేసుకోవచ్చు. అంటే సౌత్ ఈస్ట్ నుంచి మళ్ళీ సౌత్ వెస్ట్ లో వాళ్ళకి పడుకునే అవకాశం ఏమైనా ఉంటే అప్పుడు వాళ్ళు సౌత్ వెస్ట్ లోకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ సౌత్ వెస్ట్ లో ఉన్న మళ్ళీ డిఫరెంట్ కరెక్షన్స్ ఉంటాయి అక్కడ కూడా. అవన్నీ మళ్ళీ కరెక్ట్ గా ఉన్నాయని నమ్మకాలు ఉండవు. అవి రకరకాలండి ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ కూడా. ఐ మీన్ మీరు అన్నట్టుగా స్పేస్ ప్రాబ్లమ్స్ అన్ని పాపం ఎవరిని అనడానికి లేదు. అవునవునవును, సిటీ లైఫ్ కదా, పాపులేషన్ వర్సెస్ స్పేస్. మీరు అన్నట్టుగా జాతకం పర్ఫెక్ట్ గా ఉండి కూడా గొడవలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్నవి చేసుకుంటే చాలండి, ఇబ్బంది ఏం లేదు. చిన్న చిన్న రెమెడీసే అంతే. టెంపరీ ఇచ్చారు, పర్మనెంట్ ఇచ్చారు, ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి చక్కగా వాళ్ళకి ఏది అవైలబుల్గా ఉంటే అది పాటిస్తారు మ్యామ్. థ్యాంక్ యూ, నమస్తే.